ordained by God, and we have been called for the special purpose of God. That's why we are here today. Amen. మరి దేవుని పిలుపుని అందుకొని దైవికమైనటువంటి దైవ చిత్తానుసారంగా మనం ఇక్కడ ఉన్నాం. మన ఇష్టం ప్రకారం మేము ఇక్కడ రాలేదు, దేవుని చిత్తానుసారంగానే వచ్చాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళదాం. స్తుతులకు పాత్రుడా, సర్వోన్నతుడా, మా గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఇచ్చినటువంటి సమయానికి వందనాలు. యేసయ్య మాకు ఇచ్చిన ఈ వాక్యానికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే మీ పరలోక జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని తండ్రి, వింటున్నటువంటి స్వరాన్ని వింటున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి వారి మనస్సుల్ని ముట్టి తెరిచి విత్తినటువంటి విత్తనాన్ని పదిలపరుచుకొని 60 100 ఫలించగలిగే కృపని వారికి ప్రసాదించమని బతిమాలకుంటున్నాం. మాట్లాడే నన్ను కూడా మీ అగ్నితో అభిషేకించి ప్రతి వాక్కు మీదే ఉండగలిగే కృపను ప్రసాదించమని ప్రభు అయిన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తున్నాము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి ఈరోజున మనకి దేవుడు ఇచ్చినటువంటి ఒక చక్కని అంశము, ఆర్ యు వెయిటింగ్ ఫర్ రిసీవింగ్ ద కాల్? నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు వేచి ఉన్నావా ఆయన పిలుపు కొరకు? లేదా ఆయన పిలుపుకి, ఆయన స్వరానికి ఎంత దగ్గరగా ఉన్నావు? వినే స్థితిలో ఉన్నావా? వింటూ నిర్లక్ష్యం చేస్తున్నావా? లేదా విన్న తర్వాత ఇంకా నాకు వయసు చాలా చిన్న వయసు, తర్వాత చూద్దాం, ఇంకా నా టైం రాలేదు, నా వయసు సరిపోదేమో అని నువ్వు అనుకుంటున్నావా? నేను అనుకున్నాను. దేవుడు పిలిచాడని తెలిసిన తర్వాత కూడా ఇంకా నాకు ఆ వయసు రాలేదు, ఇంకా స్తోమతలోకి రాలేదు, ఇంకా జ్ఞానం నాకు లేదు, ఇంకా చాలా రోజులు నేను లోకంలో ఉండాలి, ఉన్న తర్వాత నేను మరి ఆ తర్వాతే నేను దేవుని పిలుపులోకి వస్తాను అని అనుకునేవాడిని. మరి చాలాసార్లు మన సొంత తలంపులతోనూ సొంత ఆలోచనలతోనూ దేవుని చిత్తాన్ని, దేవుడు మరి నిర్ణయించినటువంటి సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. కానీ ఆయన సమయంలో ఆయన స్వరం విని, ఆయన పిలుపుకు విధేయత చూపించి పరలోక రాజ్యం సేవలోకి కానీ, పరలోక రాజ్యపు పనుల్లోకి కానీ మనం వచ్చినట్లయితే అది ఎంత ఆశీర్వాదకరంగా మనకు ఉంటుంది అన్నది మనకు అర్థం కావట్లేదు. చాలా విషయాలు అది పర్సనల్ అనుభవంతో చెప్తున్నాను. మరి ఆయన పిలిచినప్పుడు వెంటనే నేను విధేయత చూపించి నేను ఆయన సేవలోకి వచ్చి ఉంటే ఈ రోజున ఆయన సేవ ఎక్కడ ఉండేది, నా స్థితి ఎక్కడ ఉండేది, ఇవన్నీ తలంచుకొని బాధపడుతూ ఉంటాను. ఎందుకు నేను అనవసరంగా డిలే చేశానా, ఎందుకు ఆలస్యం చేశాను, ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను, ఎందుకు నా సొంత తలంపుల్ని నేను, నా సొంత జ్ఞానాన్ని నేను ఉపయోగించుకోవడానికి ట్రై చేశానని ఎంతో పశ్చాత్తాపడతాను. కానీ పోయిన కాలాన్ని తిరిగి తెచ్చుకోలేను. చాలా వరకు మనం ఏమనుకుంటామంటే, నన్ను పిలవలేదు దేవుడు, అది ప్రత్యేకంగా కొంతమంది సేవకుల్ని, కొంతమంది పాస్టర్ని, కొంతమంది ఇవాంజలిస్ట్ని పిలుచుకున్నాడు, నాకు పిలుపు లేదు. ఎందుకంటే నేను మామూలు క్రైస్తవుని, క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, లేదా క్రైస్తవేతరుల కుటుంబంలో పుట్టి దేవుణ్ణి అంగీకరించి బాప్తిజం తీసుకున్నాను. మరి నా చదువుల్లోనూ లేదా నా ఆస్తిపాస్తుల గొడవల్లోనూ ఉండిపోయి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వృద్ధాప్యంలో చనిపోవాలి.
అది లోకస్తుల్లాగా నేను ఉండిపోవాలని అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా క్రీస్తు నిన్ను పిలిచాడు అంటే అప్పుడే నువ్వు క్రీస్తులోకి వస్తావు. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడుగా పిలువబడతావంటే నీకు పిలుపు ఉందని అర్థం. పిలవకుండా ఆయన సన్నిధి, ప్రభు అంటాడు కదా, నా తండ్రి చిత్తము లేకుండా ఎవరు కూడా నా దగ్గర రారంటాడు. తండ్రి చిత్తము లేకుండా నువ్వు కుమారుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించనే లేవు. నువ్వు బాప్తిజం తీసుకో. బాప్తిజం తీసుకొని పేర్లు మార్చుకొని మతాలు కులాలు మార్చుకోవటం కాదు. నీ మనస్సును మార్చుకొని, నీ మార్గాన్ని మార్చుకొని, నీ గమ్యాన్ని మార్చుకొని దేవుని సన్నిధిలో దేవుని సేవకి ముందుకు రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రతి క్రైస్తవునికి ఒక పిలుపు ఉంది. ప్రతి క్రైస్తవునికి పరలోక రాజ్యపు భారం ఉందన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. కానీ సేవలకి నేను వస్తే, క్రీస్తుకు దగ్గరగా వస్తే, పరలోక రాజ్యపు కార్యాలకి దగ్గరగా వస్తే, ఆ శిలువ భారాన్ని మోయాలంటే నేను కూడా మేకులు కొట్టించుకోవాలేమో, ఎంతగానో బాధపడాలేమో, ఎన్నో కష్టాలు పడాలేమో అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అమ్మ దయచేసి ఆ పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయండి, లేదంటే కిందకి పంపించండి. మరి ఇక్కడ పడే కొద్ది బాధ గురించి నువ్వు ఆలోచిస్తే నీ సమయం ఇక్కడ ముగించిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆ పడే బాధను గురించి ఒకసారి ఆలోచించుకో. దానికి అంతం ఉండదు, దీనికి అంతం ఉంటుంది. పౌలు అంటాడు కదా, ఇవి తాత్కాలికమైనటువంటి, నీకు కనిపించేటువంటి ఈ శ్రమలు తాత్కాలికం. చివరి వరకు ఉండే ఆ మహిమను చూడమంటాడు, ఈ శ్రమలను చూడొద్దంటాడు. నీకు జ్వరం వచ్చిందా, దగ్గు వచ్చిందా, ఆర్థిక పరిస్థితి వచ్చిందా, అనారోగ్యం వచ్చిందా, కుటుంబ పరిస్థితులు వచ్చినా, అవి కేవలము తాత్కాలికం. వాటిని జయించే శక్తి నీలో ఉంది, ఎందుకంటే క్రీస్తు నీలో ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంది. కాబట్టి వాటిని జయించి నువ్వు ఒక సాక్షిగా ఉండమని పిలుచుకున్నాడు, కానీ వాటిలో ఉండిపోమ్మని పిలవలేదు. వాటిని చూస్తూ నిలబడిపోమ్మని పిలవలేదు. నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను అభిషేకించాడు. కానీ మనం చేసేది ఏంటంటే, ఇంకా టైం ఉంది, ఇంకా నాకు వయసు సరిపోదేమో, నా జ్ఞానం సరిపోదేమో, నాకున్న ఆర్థిక పరిస్థితి సరిపోదేమో, నేను ఇంకా ఇల్లు కట్టుకోవాలన్న బ్యాంక్ బ్యాలెన్స్ సరిపోదేమో. ముఖ్యంగా అందరం అలాగే తెలుస్తాను, నేను కూడా అలాగే తలంచాను. సేవకు పిలిచినప్పుడు, తండ్రి మరి నా బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువ ఉంది కదా, నాకు ఇంకా జ్ఞానం లేదు కదా, ఈ బీటీహెచ్ తర్వాత దీని తర్వాత ఇంకా నేను డిగ్రీ చేయాలేమో, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టరేట్ చేయాలేమో, ఇంకా థియాలజీ ఎక్కువ చదవాలనుకుంటా, ఇంకా అభిషేకం కావాలి, నాకు సహాయపడేవారు ఎవరు, స్థలం ఏది, నాకు టీంలు ఎక్కడున్నాయి, ఎవరేంటి, ఎప్పుడు ఈ లోకం మీద ఆధారపడడానికి ప్రయత్నించాను. ఎప్పుడైతే ఆయన స్వరం నాకు వినిపించింది, నా కృప నీకు చాలు, నువ్వు బయలుదేరన్నప్పుడు అర్థం కాలేదు. పూర్తిగా దిగిన వరకు అనుమానాలే. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు అనుమానం వస్తుంటుంది, ఇది అవుతుందా, ఇది జరగొద్దా, ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, నువ్వు ఇంత పెద్ద విషయాన్ని నాకు చూపిస్తున్నావు, ఇంత భారాన్ని చూపిస్తున్నావు, ఎలా చేస్తాను అని ఇప్పటికీ కూడా అడుగుతూ ఉంటావు ఒకసారి. కానీ నమ్మదగిన దేవుడు, నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నిన్ను పిలిచినవాడు విశ్వసించగలిగినవాడు, నిన్ను మధ్యలో వదిలేయడు. నువ్వు నిలబడితే చాలు, నువ్వు ఆయన మీద ఆధారపడితే చాలు, తప్పకుండా దేవుడు ఆయన మహిమలోకి నిన్ను నడిపిస్తాడు, ఆయన స్వరూపంలోకి నిన్ను మార్చుకుంటాడు. ఆయనకు ఉన్నటువంటి ప్రతి అభిషేకాన్ని నీకు ఇస్తాడు, ప్రతి తలాంతుని నీకు ఇస్తాడు, పరలోక రాజ్యపు ప్రతి బహుమానాన్ని నీకు ఇస్తాడు.
నీ శక్తితో నువ్వేం చేయలేవు, నీ తలంపులతో చేయలేవు, నీ జ్ఞానంతో నువ్వు పరలోక రాజ్యపు కార్యాలు చేయలేవు. ఈ లౌకిక కార్యాలు ఏమైనా చేస్తామేమో కానీ పరలోక రాజ్యపు కార్యాలు నువ్వు చేయలేవు. పరలోక రాజ్యపు కార్యాలు చేయాలంటే ఆయన సన్నిధి అవసరం, పరలోక రాజ్యపు బహుమానాలు అవసరం. అభిషేకం లేకుండా నువ్వేం చేయవు. కానీ అభిషేక్తుడు నీలో ఉన్నప్పుడు ఇంక వేరే నువ్వేమో అడగాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం 1 కొరింథీయులు 9వ అధ్యాయానికి వెళదాం. 1 కొరింథీయులు 9వ అధ్యాయము 24, 25, 26, 3 వచనం చదవండి. పందిము రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. హల్లెలూయా. అంటే యు షుడ్ హ్యావ్ ఏ ఎయిమ్. నీకు ఒక గమ్యం ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. నేను తప్పకుండా బహుమతిని పొందుకుంటాను, షీల్డ్ని పొందుకుంటాను, మెడల్ని నేను పొందుకుంటాను. ఒకసారి పడిపోవచ్చు, 2 సార్లు పడిపోవచ్చు, 3 సార్లు ఓడిపోవచ్చు. ట్రై అగైన్ అండ్ అగైన్, యూ విల్ బి సక్సీడెడ్. ఆమేన్. ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళాలని ధ్యాస పెట్టుకొని ఆశ పెట్టుకొని ప్రయత్నిస్తున్నటువంటి ఆటగాళ్ళు ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ ఆ సెలక్షన్స్లోనే ఓడిపోతారు. వెళ్ళడం వేరు, ఆ సెలక్షన్స్లోనే ఓడిపోతుంటారు. కానీ అంతటితో ఆపేస్తారు వాళ్ళు. ఇంకా ఎక్కువ కష్టపడతారు, ఇంకా ఎన్నో గంటలు ఎక్కువ చేసి సమయాన్ని వృధా చేసుకోకుండా కసరత్తు చేస్తారు. ఆ తర్వాత సెలక్షన్స్ అయి వెళతారు, ఇతర దేశాలకు వెళ్ళి ఒలింపిక్లో పాల్గొంటారు. అక్కడ మెడల్ లేకుండా వెనక్కి తిరిగి వస్తారు. ఆ కొద్ది క్షణమే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. వచ్చిన తర్వాత ఇంకా పౌరుషం ఎక్కువ అవుతుంది వాళ్ళకి, ఇంకా ఎక్కువ కష్టపడతారు. చివరికి గోల్డ్ మెడల్ కాకపోయినా బ్రాంజ్ మెడల్తో అన్న తిరిగి వస్తారు. హల్లెలూయా. ఇఫ్ యూ ట్రై, కీప్ ఆన్ ట్రయింగ్, యూ విల్ నెవర్ ఫెయిల్. యువర్ గాడ్ విల్ నెవర్ లీవ్ యూ అలోన్. నువ్వు నిలబడు, నీ ద్వారా నేను కార్యాలు చేసుకుంటానన్నా నీ దేవుడు నువ్వు నిలబడటం కావాలి. నువ్వు ఎప్పుడైతే నిలబడతావో ఆయన కొరకు, ఎప్పుడైతే ప్రయత్నాలు చేస్తావో నిన్ను ఓటమిలోకి పోని అనేటువంటి గొప్ప విజయవంతమైనటువంటి దేవుడు నీ దేవుడు. తర్వాత వచనం చదవమ్మా. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షేమగు కిరీటము పొందుటకును మితుగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వారి వలె పరిగెత్తువాడను కాను. తర్వాత గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను అయిపోతానేమో అని నా శరీరము నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. హల్లెలూయా. ఎంత చక్కటి వాక్యం చూసారా. ఒక గురి లేకుండా, ఒక గమ్యము లేకుండా, ఒక తలంపు లేకుండా నేను పరిగెత్తట్లేదు, గాలిలో నేను కొట్టట్లేదు. ఐ హ్యావ్ ఏ ఎయిమ్. నాకు ఒక తలంపు ఉంది, నా జీవితానికి ఒక గమ్యం ఉంది, నా జీవితానికి ఒక అర్థం ఉంది. నన్ను దేవుడు పిలిచాడు, నేను క్రీస్తులో ఉన్నాను. నేను గాలిలో పరిగెత్తట్లేదు, నా సమయాన్ని నేను వృధా చేయట్లేదు, నా ఆరోగ్యాన్ని, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, నా యవ్వనాన్ని నేను వృధా చేయట్లేదు. ప్రతి నిమిషము ఆయన కొరకు నేను అర్పిస్తాను. ఆయనే నా గమ్యం, ఆయనే నా శక్తి, ఆయనే నాకు ఇచ్చే మహిమా శక్తి.
ఆయనకు తప్ప ఇంకొకరికి నేను పరిగెత్తను, ఇంకొకరు పేరు పెట్టుకొని నేను పరిగెత్తను. అందుకని ఇక్కడ అంటున్నాడు, వారు క్షేమకు కిరీటము నువ్వు పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకు. హల్లెలూయా. ఈ లోకస్తులు గోల్డ్ మెడల్స్ కోసం, సిల్వర్ మెడల్స్ కోసం, పరపతి కోసం, పొజిషన్స్ కోసం పరిగెడుతున్నారేమో, శ్రమ పడుతున్నారేమో. అవన్నీ అక్షయమైనవి, నశించేవి. కొన్ని రోజులు ఆ మెడల్స్, ఆ షైనింగ్ పోతుందేమో. బట్ ఐఎమ్ నాట్ ఫర్ దట్. నేను క్షయమైన వాటికి, అక్షయమైన వాటికి, నశించని వాటి కొరకు నేను పోరాడుతున్నాను. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఈ శరీరము నీకు అడ్డం రావచ్చు. నీ గమ్యం చేరడానికి, పరలోక రాజ్యపు నువ్వు వాగ్దానం ఏదైతే చేస్తావో పరలోక రాజ్యపు పని కోసం, దానికి నీకు అడ్డం రావచ్చేమో, నీ నిబంధనకి అడ్డం రావచ్చేమో, నీ తలంపులకు అడ్డం రావచ్చేమో. అందుకనే శ్రమలకు ముందే నేను గురి చేసుకుంటున్నాను. నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. హల్లెలూయా. నా శరీరం వైపు, నా ఆరోగ్యం వైపు, నా శ్రమల వైపు నేను చూసుకుంటే నా గమ్యానికి నేను చేరలేను. నేను ఏ న్యాయము చేయలేను పరలోక రాజ్యానికి. నన్ను పిలుచుకున్న దేవుడు, నన్ను పుట్టించిన దేవుడు, నాకు జీవాన్ని ఇచ్చిన దేవుడు, ఈ ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చిన దేవుడికి నేను అన్యాయం చేయలేను. నేను పుట్టింది క్రీస్తు కోసమే, పరలోక రాజ్యము కోసమే. ఆ గమ్యం చేరతాను, ఆయన్ని ప్రకటిస్తాను, పరలోక రాజ్యాన్ని నేను ప్రకటిస్తాను అని ప్రతి క్రైస్తవుడు అనుకుంటే ఈ రోజున ఈ లోకం ఇలా ఉండదు. ఈరోజు ఈ లోకము ఆక్సిజన్ కోసం ఎదురు చూస్తుంది. ఊపిరి పీల్చుకోలేని పరిస్థితికి వచ్చారు అందరూ. ఎక్కడ ఊపిరి, కాలుష్యమైనటువంటి ఊపిరి, గాలి కాలుష్యమైపోయింది, తలంపులు కాలుష్యమైనవి, నీ స్నేహం కాలుష్యమైనది, నీ బంధాలు కాలుష్యమైనవి. మాస్కులు పెట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, గదుల్లో లాక్డౌన్ చేసుకొని కూర్చునే పరిస్థితికి వచ్చాం. కారణం ఏంటంటే నువ్వు చేయవలసిన పని చేయట్లేదు, నేను చేయవలసిన పని చేయట్లేదు. నీ స్వార్థము, నీ శరీరము, నీ కుటుంబము, నేను నేను నేను. కానీ నువ్వేమయ్యావు ఈ రోజున? ఎక్కడ నిలబడి ఉన్నావు? నీ పొరుగు వారు ఎక్కడ నిలబడి ఉన్నారు? నీ కుటుంబం ఎక్కడ నిలబడి ఉంది? నీ సంఘం ఎక్కడ నిలబడి ఉంది? నువ్వు చేసింది ఏంటి? దేవుళ్ళలోకి వచ్చినప్పుడు నువ్వు చేసిన వాగ్దానం ఏంటి? బాప్తిజం తీసుకున్నప్పుడు నువ్వు చేసిన వాగ్దానం ఏంటి? జ్ఞాపకం లేదా? కానీ దానికి నువ్వు న్యాయం చేయగలిగావా? నేను న్యాయం చేయగలిగానా? ప్రతి ఊపిరిలో ఆయన జీవాన్ని పోసి నిన్ను నిలబెడుతున్నాడే. నువ్వు నశించిపోకుండా ఆయన శిలువ మీద ఆయన నశించిపోయాడే. నీకు గాయాలు తగలకుండా నిన్ను ఎత్తుకోవడానికి ఆయన గాయపడ్డాడే. నువ్వు ఎప్పుడు జీవంలో ఉండాలని ఆయన రక్తాన్ని కార్చాడే. కానీ మనమేం చేస్తున్నాం ఈ రోజున? దానికి న్యాయం చేస్తున్నామా? ఒక దశమ భాగము నీ జీవితాన్ని ఆయనకి ఇస్తున్నావా? నీ తలంపుల్ని ఇస్తున్నావా? నీ సమయాన్ని ఇస్తున్నావా? దేన్ని ఇస్తున్నావు? కష్టాలుంటే దానికోసం ప్రార్థన, నీ ఆర్థిక పరిస్థితి ఉంటే దానికోసం ప్రార్థన, నీ ఆరోగ్య స్థితి లేకపోతే దానికోసం ప్రార్థన. ఆయన కోసం నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నావు? పరలోక రాజ్యం గురించి నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నావు? నీ పిలిపేదని నువ్వు మర్చిపోతున్నావే. నన్ను పిలవలేదు, ఇది నా బాధ్యత కాదు. దేవుడు నన్ను పిలవలేదు, పరలోక రాజ్యం కోసం కాదు నన్ను పుట్టించింది. ఇక్కడ నేను బతకడానికి, ఇక్కడ చచ్చిపోవడానికి. నేను ఏమైపోయినా పర్వాలేదు, ఇక్కడ నాకు సుఖం ఉంటే చాలు, నాకు పరపతి ఉంటే చాలు, పదవులు ఉంటే చాలు, ఆస్తులు ఉంటే చాలు, అంతస్తులు ఉంటే చాలు. జీవితాంతం కష్టపడతావు, సంపాదించుకుంటావు, మధ్యలో మెడలు కట్టుకుంటావు, మంచి స్థితికి వస్తావు. కానీ పిలిచినప్పుడు నీతో ఏమొస్తుందన్నది మర్చిపోతున్నావు కదా.
పిలిచినప్పుడు నీతో ఏమొస్తుంది? నీ డిగ్రీలు వస్తున్నాయా? నీ అందం వస్తుందా? నీ ఆస్తి వస్తుందా? ఏదొస్తుంది నీతో పాటు? నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ అక్కడికి వెళ్ళినప్పుడు యేసయ్య గుమ్మం దగ్గర నిలబడి నిన్ను పిలవాలి. ఆమేన్. అది దానికోసం పోరాడాలి. నీ పోరాటము క్షయమైన వాటి కోసం కాదు, అక్షయమైన వాటి కోసం ఉండాలి. చిరకాలము జీవించేటువంటి నీ ఆత్మ కొరకు నువ్వు పరిగెత్తాలి కానీ, కష్టపడాలి కానీ, ఇక్కడ తాత్కాలికమైన శ్రమల గురించి నువ్వు భయపడి సుఖమైన జీవితం కొరకు నువ్వు దేవునికి దూరమై నిన్ను పిలిచిన వాడిని కన్నీరును చూడకూడదు. ఆయన చిరునవ్వును చూడాలని ఆశపడి ఉండాలి. నిన్నెప్పుడు చిరునవ్వులో ఉంచాలి, ఆనందంతో ఉంచాలి, ఆస్తిపాస్తులతో ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి అని సిలువ ఎక్కిన దేవుణ్ణి నువ్వు ఒక్కసారన్నా అన్నావు, తండ్రి నేను చేస్తున్న పనులకి నువ్వు కష్టపడుతున్నావా? నా తలంపులకి నువ్వు కష్టపడుతున్నావా? లేదంటే నువ్వు చిరునవ్వుతో ఉన్నావా? ఒక్కసారన్నా నీ చిరునవ్వు నేను చూడాలి. ఏం చేయాలో చెప్పాను. ఎప్పుడన్నా అడిగావా? ఎన్నిసార్లు అడిగాం మనం? యేసయ్య నీ చిరునవ్వుని చూడాలి. నిన్ను నవ్వించడానికి, నిన్ను ఆనందంగా ఉంచడానికి నా జీవితంలో నేనేం చేయాలి? నేను చేసిన కార్యాల్లో 24 గంటల్లో నాకు 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాల వయస్సులో ఒక్కసారన్నా నేను ఆనందపరిచానని నువ్వు వెనక్కి తిరిగి చూసుకోగలుగుతున్నావా? వేర్ యు ఆర్ స్టాండింగ్ విత్ యువర్ గాడ్, వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ గాడ్. He called you not to just live and die. He called you for the purpose of the kingdom. You belong to the kingdom. Your citizenship in the kingdom, not in the other card. Try to understand things. We are in the last days. We are in the last days. టైం లేదు. ఆఖరి రోజులు వచ్చే ఉన్నాయి, ఆఖరి తెగుళ్ళు వచ్చే ఉన్నాయి. ఇంకా ఇంతకాలం ఇంకా దేనికోసం మనం వేచి ఉంటున్నాం? ఇంకా టైం రాలేదా? ఏ టైం రాలేదు? దేని కొరకు? నీ పోరాటం దేని కొరకు? ఆయన పిలుపుకి ఎంత దగ్గరగా నిలబడి ఉన్నావు? ఆయన పిలుపుకి నీ చెవు రెడీగా ఉందే వినడానికి? ఒకసారి మనం చూసుకుంటే మొదటి సమూయేలుకి వెళ్ళండి. మూడవ అధ్యాయం 3వ వచనం చదవండి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పడుకొని ఉండగా, దీపము ఆరిపోక మునుపే మందసమున్న చోట సమూయేలు పడుకోవడానికి వెళ్ళాడని రాయబడి ఉంది. ఈ స్టోరీ ఎన్నోసార్లు మనం చదువుకున్నాం, మీ అందరికీ తెలుసు. ప్రధాన యాజకుడు ఇశ్రాయేలుకి ఏలీ. ఆ ఏలీ వృద్ధాప్యంలో ఉన్నాడు. దేవుడు 2 కొడుకుల్ని ఆయనకి ప్రసాదించాడు. కానీ 2 కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు 2 కుమారులు కూడా. ఆ యాజకత్వానికి పనికి మాలినటువంటి వారుగా ఉన్నారు, కానీ యాజకులుగానే ఉన్నారు. వారు చేస్తున్న పని ఏలీ తండ్రికి తెలుసు, ఏలీకి తెలుసు, కానీ ఆయన మందలించలేదు. ఆయనకున్న అధికారంలో, ప్రధాన యాజకుని అధికారంలో 2 కొడుకుల్ని యాజకత్వం నుండి తప్పించవచ్చు. ఎందుకంటే దేవునికి సిగ్గు రాకుండా,
దేవుని పరలోక రాజ్యానికి సిగ్గు రాకుండా ఆయన వారిని తప్పించాలి. కానీ తండ్రి శారీరకమైనటువంటి ఈ మాంసపు ప్రేమ, ఈ ప్రేమలో వారిని ఉంచాడే కానీ, వారిని మామూలుగా మందలిస్తున్నాడే కానీ ఒక సరైనటువంటి న్యాయ పద్ధతిలో, పరలోక రాజ్యపు పద్ధతిలో యాక్షన్ తీసుకోలేకపోయాడు. దేవునికి తెలుసు, జరగబోయేది దేవునికి తెలుసు కాబట్టి సమూయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇదంతా కూడా చూస్తే మీరు సమూయేలు 2:12-11 తర్వాత చదువుకోండి, ఇప్పుడు కాదు, మీరు నోట్ డౌన్ చేసుకోండి. 2వ అధ్యాయము 12 నుండి 17 వరకు మీరు వెళ్ళి చూస్తే ఏలీ కుమారులు దేవునికి ఎంత వ్యతిరేకంగా దేవుణ్ణి ఎరగకుండా ఉన్నారని రాశాడు. అక్కడ రాయబడి ఉంది ఏంటంటే యెహోవాను ఎరగని వారే ఉన్నారంటున్నాడు. అంటే దేవుని విషయాలు తెలియదు, పరలోక రాజ్యాలు విషయాలు తెలియకుండానే యాజకత్వానికి వచ్చేసారు వాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ యాజకత్వం తండ్రి నుండి కొడుకు వస్తుంది. కానీ వీరు యాజకుల కుటుంబంలో పుట్టి దేవునికి సిగ్గుకరంగా జీవిస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి నీచపు కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవునికి తెలుసు, వారిని నేను నిర్మూలిస్తాను. ఏలీ కూడా తన కృపని కోల్పోయినటువంటి స్థితిని చూస్తున్నాం వారిద్దరు కుమారుల ద్వారా. వారి వలన ఏలీ కూడా తల ఉంచుకోవాల్సిన స్థితి వచ్చింది. అందుకనే హానా ఏకైక కుమారుడు, మొదటి సంతానాన్ని మరి దేవుని సేవకు అర్పించుకోవాలని ఏ వయసులో మనలాగా టీనేజెస్ అవనండి, డిగ్రీ అయిన తర్వాత, ఒక హోదా వచ్చిన తర్వాత, ఒక స్థితికి వచ్చిన తర్వాత సేవకు వస్తానని కాదు, పాలు విడిచినటువంటి సమయం. ఏ సమయంలో పాలు విడుస్తారండి పిల్లలు? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఆ చిన్న వయస్సులో చేసిన వాగ్దానాన్ని మర్చిపోకుండా 4 రోజులైతే పరిస్థితులు మారుతాయేమో, వాడు పెద్దవాడైతే నేను వెళ్ళనంటాడేమో. తల్లులు అర్పించుకున్న తర్వాత ఆ కార్యం చేయకపోతే ఆ కుటుంబానికే శాపం అన్న విషయాన్ని మర్చిపోతుంది. నా తల్లి 5 కూతుర్ల తర్వాత 6వ కాన్పులో నంద్యాల్ ఆ కెథెడ్రల్లో ఆర్డర్ దగ్గర మోకరించి, ఈ గర్భంగాన నాకు కొడుకునిస్తే నీకు అర్పించుకుంటానని నా తల్లి అనింది. కానీ తను మర్చిపోయిందో లేక నన్ను పెంచలేకపోయిందో నేను లోకంలో ఉండిపోయాను. కానీ దేవుడు మర్చిపోలేదు వాగ్దానాన్ని. గొప్ప అభిషక్తులు ఉండేటువంటి ఆల్టర్, అది బిషప్ ఉండేటువంటి ఆల్టర్. దేవుడు మర్చిపోలేదు. నేను ఎంతో దూరంగా వెళ్ళిపోయాను దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించాను. పాస్టర్లని కొట్టాను, పరిశుద్ధుల్ని కష్టపెట్టాను, నీచమైన జీవితాన్ని జీవించాను. కానీ దేవుడు వదిలిపెట్టలేదు. నా తల్లి ప్లేస్లో నా భార్యను తీసుకొచ్చాడు దేవుడు. నాకు ఒక ఇంట్రెస్టర్గా దేవుడు నా భార్యను తీసుకొచ్చి ఆమె ప్రార్థన ద్వారా, ఆయన ప్రణాళిక ద్వారా నేను ఒక భార్య వచ్చింది. నాకు కావలసినటువంటి, నా సేవకు కావలసినటువంటి ఒక మనిషిని తెచ్చుకున్నాడు ఆయన. ఆమె ప్రార్థన ద్వారా దేవుడు తిరిగి నన్ను పిలుచుకున్నాడు. 40 సంవత్సరాల తర్వాత నన్ను పిలుచుకోవడం జరిగింది ఆఫ్రికాలో ఉన్నప్పుడు. దేవుడు తప్పిపోడు, దేవుడు మర్చిపోడు. మనం మర్చిపో ఉండొచ్చు. నాకు తెలియదు మా అమ్మ వాగ్దానం చేసింది, ఒక నిబంధన చేసుకుందన్న విషయం నాకు తెలియదు. ఆ మంది 5 కూతుర్లు, ఒక్క కొడుకన్నా నాకు అవసరము, ఈ 6వ కాన్పులో నాకు కొడుకునిస్తే నేను నీకు అర్పించుకుంటానంది. ఆయన మాట తప్పలేదు, కొడుకునే ఇచ్చాడు. ఎంతో జ్ఞానముతో, ఎంతో తెలివితేటలో ఒక నంబర్ 1
టెక్నికల్ సైడ్ ఉండి నంబర్ 1 బిజినెస్ మ్యాన్గా ఉన్నాను. నా జ్ఞానాన్ని, నా శక్తిని మొత్తాన్ని లోకంలోకి అర్పించేసుకున్నాను. లోకంలోకి. ఈ చీకటి రాజ్యంలో ఒక డీకన్గా ఉండిపోయాను. కానీ ఈరోజు నా వెలుగు రాజ్యంలో కూడా డీకన్గా తెచ్చుకున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా నన్ను పిలుచుకున్నది ఒక డీకన్గానే పిలుచుకున్నాడు నన్ను. దేవుడు నీ వాగ్దానాన్ని మర్చిపోడు. తెలిసి తెలియక ఆతృతతో నువ్వు వాగ్దానం చేసినా అది దేవుడు మర్చిపోడు. అందుకని దేవుడు అంటాడు, నువ్వు వాగ్దానం చేయొద్దు నాకు. డు నాట్ ఓవ్ మీ బై నాట్ ఫుల్ఫిల్లింగ్ ద ఓవింగ్, డు నాట్ కాల్ ద కర్సింగ్స్ అంటాడు. నువ్వు శాపాన్ని కొని తెచ్చుకోవద్దు నాకు వాగ్దానాలు చేసి. అవి పరిపూర్ణం చేయనప్పుడు నువ్వు శాపాన్ని కొని తెచ్చుకుంటావు. నువ్వు ఉద్రేకంతో చెప్పుండొచ్చు, నా సంతానాన్ని అర్పించుకుంటాను, నా జీవితాన్ని అర్పించుకుంటాను, నీకు బిల్డింగ్ కట్టి పెడతాను, నీకు ఏసీలు కొని పెడతాను, నీకు అది చేస్తాను, ఇది చేస్తాను. నువ్వు వాగ్దానాలు మొక్కుబడులు చేసుకోబాక. ఆ మొక్కుబడులు నువ్వు పరిపూర్ణం చేయకుండా శాపాన్ని కొని తెచ్చుకోవద్దు అంటాడు. కానీ హానా అలా చేయలేదు. ఒకవేళ కొద్దిగా పెద్దవాడైతే 4వ సంవత్సరం వస్తే, 5వ సంవత్సరం వస్తే వాడు మారొచ్చేమో, లేదా నా మనసు మారొచ్చేమో. వాడు చక్కగా అందంగా నడుస్తూ ఉంటే, నత్తి మాటలు మాట్లాడుతూ ఉంటే, తప్పటడుగులు వేస్తూ ఉంటే చూస్తూ నా మనసు చేంజ్ అవ్వచ్చేమో. పాలు విడుస్తుండగానే తీసుకొచ్చి ప్రవక్త దగ్గర వదిలిపెట్టింది, ప్రధాన యాజకుడి దగ్గర వదిలిపెట్టింది సేవకుడికి. కానీ ఇక్కడ రాయబడింది 3వ వచనంలో, దీపము ఆరిపోతుండగా, అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్ దీపం ఆరిపోతుండగా కాదు, ఏలి జీవితము ముగిస్తుండగా. అక్కడ ప్రధాన యాజకుని దీపం ఏదైతే ఉందో ఆ దీపము ఆరిపోతున్న సమయానికి ఆ మందసము దగ్గరికి సమూయేలుని తెచ్చుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ 2 కుమారులు నాశనము రాసి పెట్టి ఉంది కాబట్టి. దేవుని పిలుపుకి మందసముకు దగ్గరగా ఉన్నాడు సమూయేలు. నువ్వెంత దగ్గరగా ఉన్నావు ఆయన నిబంధనకి, ఆయన బలిపీఠానికి, ఆయన పిలుపుకి నువ్వెంత దగ్గరగా ఉన్నావు ఈరోజు అని నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నాడు. ఆయన స్వరాన్ని వినేంత దగ్గరగా ఉన్నావా, లేదా ఇంకెంతో దూరంగా లోకంలో ఉన్నావా? నీ అవసరాల కోసం మందిరానికి వస్తున్నావా, దేవుని దగ్గరికి వస్తున్నావా, లేదంటే ఆయన్ని ప్రేమించి నువ్వు వస్తున్నావా? ఆయన పరలోక రాజ్యంలో నువ్వేదో ఒక స్థానాన్ని తీసుకోవాలి, ఏదో ఒకటి చేయాలని ఆతృతతో నువ్వు వస్తున్నావా? దేని కొరకని దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. నీ జీవితము తాత్కాలికము, ఈ శరీరము తాత్కాలికము. ఈ తాత్కాలికమైన దాని కొరకు, నీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ ఆస్తి కొరకు, నీ అంతస్తు కొరకు, నీ ఆరోగ్యం కొరకు ఆయన దగ్గరికి వస్తున్నావా? లేదంటే నిజంగా దేవుణ్ణి ప్రేమించి ఆయన దగ్గరికి వస్తున్నావు? ఆయన దగ్గర నువ్వు ఉంటే, ఆయనతో ఉంటే, ఆయనలో ఉంటే ప్రతిదీ కూడా సమకూర్చబడుతుంది. ఆమేన్. నీ కుటుంబము స్థిరపడుతుంది, నీ ఆరోగ్యం స్థిరపడుతుంది, నీ ప్రతి మనోవాంఛ తీర్చబడుతుంది నువ్వు ఆయనలో ఉంటే. ఆయన లేకుండా శూన్యం. యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. వచ్చినా అది తాత్కాలికం, ఏ విధంగా వెళ్ళిపోద్దో తెలియదు. అబద్ధం చెప్పి నువ్వు సంపాదించవచ్చు, పాపాలు చేసి సంపాదించవచ్చు, మోసాలు చేసి సంపాదించవచ్చు. ఆర్థిక పరిస్థితి నీకు నిలవదు, ఎక్కడో చోట జారిపోతుంది. ఏదో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పెట్టేస్తావు తీసుకెళ్ళి, లేదా ఎక్కడో పెట్టేస్తావు డబ్బు. అది నీకు తోడు రాదు, కానీ ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఆమేన్. ఆయన కృపని ఎలా సంపాదించుకోవాలో ఆలోచించాలి, దానికోసం పరుగులాడాలి. కానీ ఆయనతో స్థిరంగా జీవించాలని గురించి ఆలోచించాలి, కానీ ఈ తాత్కాలికమైన విషయాల గురించి కాదు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఆ రోజుల్లో అరుదుగా, మీరు 3వ అధ్యాయం అంతా కూడా చదివితే, 2-3 అధ్యాయాలు చదివితే మొదటి సమూయేలులో మీకు అర్థమవుతుంది. ఆ రోజుల్లో అరుదుగా దేవుడు
దర్శనాలు ఇవ్వడం తగ్గించేశాడు, చాలా అరుదుగా ఉంది, మాట్లాడటం మానేశాడు. కానీ ఇక్కడ సమూయేలుతో మొదటిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం 11వ వచనం నుండి మనం ఒకసారి చూసుకుంటే, అంతకన్నా ముందు మనం చూసుకుంటే 3 సార్లు తనకి స్వరం వినిపిస్తుంది, సమూయేలు సమూయేలు అనే స్వరం. అక్కడ బలిపీఠం దగ్గర పడుకొని ఉన్నప్పుడు, మందసం దగ్గర పడుకొని ఉన్నప్పుడు, ఆల్టర్ దగ్గర వినిపిస్తుంది. వినిపించినప్పుడు ఏలీ పిలుస్తున్నాడు అనుకొని పరిగెత్తుకొని వెళ్తాడు. చిన్న పిల్లోడు కదా, పిలిచావా అంటే నేను నిన్ను పిలవలేదంటాడు. రెండోసారి నేను నిన్ను పిలవలేదంటే, మూడోసారి ఏలీకి అర్థమైంది ఇది దేవుడు అతన్ని పిలుస్తున్నాడని, దేవుడు దర్శనం ఆయనకు వస్తుందని. ఏం చెప్తాడంటే, ఈసారి నీకు ఆ స్వరం వినిపించినప్పుడు ఏమంటాడు, ఏమని చెప్పమంటాడు, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము అని చెప్పుకొని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పడుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై, 10వ వచనం, ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు పిలువగా ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నాను, ఏలియా ఇంటి వారి గురించి వారి మీదికి రప్పింతును, దానిని నేను ముగించుదును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతనింటికి ఆ నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఒక ప్రధాన యాజకునితో మాట్లాడవలసిన మాటలు చిన్న పిల్లవాడితో మాట్లాడతాడు దేవుడు. ఎందుకంటే ఏర్పాట్లో ఉన్నాడు, ఆ స్వరానికి విధేయత చూపించాడు, నేను ఇక్కడున్నాను ఆజ్ఞ అయ్యి అని చెప్పాడు. ఆయనకు దగ్గరగా పడుకొని ఉన్నాడు. ఏలియా ఎక్కడో పడుకొని ఉన్నాడు. ఏలియా కాదు, ఏలీ ఎక్కడో పడుకొని ఉన్నాడు. సమూయేలు మందసానికి పక్కనే పడుకొని ఉన్నాడు. చిన్నతనం నుండే పాలు వదిలిన తర్వాత తల్లిని వదిలి సమర్పించుకున్నాడు. తల్లి సమర్పణకి అంగీకరించిన కుమారుడు కనుక దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. అది ఏ విషయము, జరగబోయేటువంటి కఠినమైనటువంటి చర్య గురించి దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ప్రధాన యాజకుని కుటుంబాన్ని ఏ విధంగా నేను శిక్షించబోతున్నాడు, మందలించట్లేదు, చేయవలసిన కార్యము ఏలీ చేయట్లేదు. నా ప్రధాన యాజకుడిగా నేను నిర్మించుకున్నాను, నేను ప్రేమించాను, కానీ ఏలీ చేయవలసిన పని చేయట్లేదు. వాళ్ళ కుమారులను వదిలేసేసాడు. ప్రధాన యాజకుడిగా వాళ్ళని తీసివేయాలి, యాజకత్వంలో తీసి బయటపడేయాలి. భోజనం కూడా అక్కడ పెట్టడానికి వీలు లేదు. యాజకత్వంలో ఉండి వచ్చినటువంటి అర్పణలో నుండి వచ్చినటువంటి తిండి కూడా ఆ కుమారులకు పెట్టడానికి వీలు లేదు. మైండ్ దిస్ ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఇఫ్ యువర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వేస్ ఆఫ్ గాడ్, డోంట్ టేక్ చర్చ్ మనీ అండ్ ఫీడ్ దెమ్, బీ కేర్ఫుల్. గాడ్ స్పోక్ టు మీ ద సేమ్ థింగ్. ఈ బ్లెస్సింగ్స్, ఈ కానుకలు, నీ దశమ భాగాలు, నీకు ఇచ్చేదన్నీ కూడా నువ్వు నాకు ఒక అర్చకుడిగా ఉండి విధేయత చూపించి నాకు సేవ చేస్తున్నావు కాబట్టి నేను నీకు ఇస్తున్నాను. అది నీకొక్కడికే, నువ్వు ఒక్కడివే తినాలి, నువ్వు ఒక్కడివే సేవ చేస్తున్నావు కాబట్టి. దీంట్లోండి తీసుకొని వ్యతిరేకమైనటువంటి నీ కుటుంబంలో ఎవరైనా కానీ, నీ భార్య కానీ, నీ చెల్లెళ్ళు కానీ, నీ అక్కలు కానీ, నీ అమ్మ కానీ, ఎవరైనా కానీ దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉంటే ఈ కానుకల్లోండి, ఈ అర్పణల్లోండి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వకూడదు. నువ్వు శాపగ్రస్తం అవుతావు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్. ప్రతి
సేవకునికి దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఆఖరి రోజుల్లో నీకు వచ్చినటువంటి ఈ అర్పణ నుండి నువ్వు తీసుకొని వెళ్ళి దేవునికి వ్యతిరేకంగా ఉన్న నీ స్నేహితుడు అయి ఉండొచ్చు, ఇంకొక సేవకుడు అయి ఉండొచ్చు, ఇంకొక ఎవరైనా అయి ఉండొచ్చు, ఒక పూట భోజనం కూడా పెట్టకూడదు. నేను ప్రాక్టికల్గా అర్థం చేసుకోగలిగాను. చర్చిలోకి వచ్చినప్పుడు ఫోన్లు తీసి అవతల పడేయాలమ్మా. ఫోన్లు చర్చిలో మోగడానికి వీల్లేదు. దేవుని స్వరము, దేవుని వాక్య శబ్దము తప్ప చర్చిలో ఏది ఉండడానికి వీల్లేదు. కఠినంగా ఉండొచ్చు నా మాటలు. ఆలయంలో ఆరాధన, వాక్యము, ఇక దేనికి అధికారం లేదు ఇక్కడ. ఎప్పుడైతే ఆ విధేయత నీలో ఉంటుందో, నీ సేవలో ఉంటుందో, ఆ స్వరానికి నువ్వు విధేయత చూపించవో, వాక్యానికి విధేయత చూపించవో, నువ్వు శాపానికి గురవుతావు. డెఫినెట్లీ ఐ హ్యావ్ ద టెస్టిమనీ ఆన్ దట్. చాలా విషయాలు నాకు ఇక్కడ గలిబిలి ఉంది. యేసయ్యా ఎందుకు కార్యాలు జరగట్లేదు? నేను సేవ చేస్తున్నాను, నాకు ఓపిక లేకపోయినా ఎక్కడికొడుకు వెళుతున్నాను, ఒక్క నా స్వార్థాన్ని చూసుకోవట్లేదు కదా. ఏంటి అన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు నువ్వు వేరుపరుచుకో. నిన్ను నేను పిలిచాను, పిలిచింది నిన్ను. ప్రతిదీ మేకు కొట్టిన నీకే కొడతాను, పూలమాల వేసిన నీకే వేస్తాను. నా మహిమలో నువ్వే ఉంటావు, ఎందుకంటే నిన్ను పిలిచాను సేవకి. సో యూ బీ ఒబీడియంట్, ఐ విల్ ఫీడ్ యూ. నీకు చేసిన వాగ్దానం అనుసారంగా నీకు తప్పకుండా ప్రతిదీ కూడా నీకు ఇస్తాను. కానీ దాంట్లో నువ్వు ఇంకెవరిని భాగస్వాములుగా చేసుకోవద్దు. నీ దగ్గరకు వచ్చే ప్రతి అర్పణ నా గర్భగుడిలో ఉండాలి. గర్భగుడి లోపల నువ్వు కాళ్ళు పెట్టి తినే అధికారం నీకు ఒక్కడికే ఉంది. గర్భగుడిలో నువ్వు అడుగు పెట్టాల్సింది నువ్వు ఒక్కడివే, అక్కడ నుండి తీసుకొని తినేది నువ్వు ఒక్కడివే. లేదా నీకు అనుకూలంగా, పరలోక రాజ్యానికి అనుకూలంగా ఎవరైనా కానీ నీకు సహాయపడితే వాళ్ళు తినొచ్చు. అర్చకత్వానికి అర్పించుకున్న వారు ఎవరైనా కూడా నీతో పాటు కలిసి భోంచేయచ్చు. కానీ అశుద్ధులతో నువ్వు భోంచేయడానికి వీల్లేదు. అది నేనిచ్చేటువంటి అర్పణ నువ్వు ఒక్కడివే తినాలి, కానీ నువ్వు ఒక్కడివే అనుభవించాలి, కానీ అశుద్ధులు నీతో భోంచేయడానికి వీల్లేదు. నా అర్పణ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దైవ సేవకులకి, క్రీస్తులో జీవించే ప్రతి వారికి మీరు అర్థం చేసుకోండి. నువ్వు విధేయతతో నీ దశం భాగం ఇచ్చి, నీ పూర్తి అర్పణలు అర్పించి, నీ మనస్సును అర్పించి, నీ సమయాన్ని అర్పించి నువ్వు దేవుల్లో ఉంటున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఒక మహిమ నుండి ఇంకొక మహిమకు నేను వెళ్తున్నప్పుడు ఆ మహిమలో ఇంకొకరికి పాత్రనివ్వద్దు. ఒకవేళ నీ కొడుకు, నీ కూతురు, నీ భర్త, నీ భార్య, నీ తల్లి దేవునికి అనుకూలంగా నువ్వు వేసే అడుగులకి జాగ్రత్తగా నీ అడుగులు జారిపోకుండా నిన్ను పట్టుకొని నువ్వు చేయి లేపితే, నీ చేయిని పట్టుకోగలిగిన వాళ్ళు ఉంటే దే కెన్ ఈట్, వాళ్ళు తినొచ్చు, వాళ్ళు అనుభవించవచ్చు. అంతేగాని నీ భర్త వ్యతిరేకంగా ఉంటే, లేదా నీ భార్య వ్యతిరేకంగా ఉంటే, నీ పిల్లలు వ్యతిరేకంగా ఉంటే, నీకు ఇచ్చిన మహిమలోండి నువ్వు పంచుకుంటే అది శాపంగానే మారుతుంది. అంతటితో ఆ మెట్టు తర్వాత ఇంకొక మెట్టుకు నువ్వు వెళ్ళలేవు. మైండ్ దిస్, ఐఎమ్ టెలింగ్ టు ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు నాతో ఈ ఉదయకాలం ముందు మాట్లాడినటువంటి మాటలు నేను మీతో మాట్లాడుతున్నాను. నన్ను హెచ్చరించాడు దేవుడు. ఇది ఆఖరి వార్నింగ్ అని చెప్పాడు. ఇప్పుడు గానా నా స్వరానికి, నా వాక్యానికి నువ్వు విధేయత చూపించకపోతే ఇక్కడితో నువ్వు ఆగిపోతావు, ఇంకొక మెట్టు నువ్వు పైకెక్కమంటున్నాడు దేవుడు. ఎవ్రీ వన్, సేవకుడు ఒకడే కాదు, మీరందరూ కూడా సేవలో ఉన్నవారే పిలుపుకి బాధ్యులే.
మీరందరూ పిలుచుకున్నారు కాబట్టి ఇక్కడ కూర్చో ఉన్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. 3 పూట్ల నీకు కావాల్సింది తీసుకొని వచ్చి నీకు సంతృప్తినిస్తున్నాడు. అది నీ కొరకు, నువ్వు విధేయతగా ఉన్నావు కాబట్టి నీ కొరకు ఇస్తున్నాడు. అది తీసుకొని వెళ్ళి పందుల ముందు వేయొద్దు అంటున్నాడు. పందుల ముందు వేయొద్దు. నీకు ఇచ్చాడు భోంచేయమని, నీకు ఇచ్చాడు అనుభవించమని, నీకు విశ్రాంతిని ఇచ్చాడు, నీకు సమాధానాన్ని ఇచ్చాడు. దాన్ని నువ్వు పందుల ముందు వేయొద్దు అంటున్నాడు. ఏమో నా స్నేహితుడు ఏమనుకుంటాడు, మా అత్తగారు ఏమనుకుంటాడు, నా భర్త ఏమనుకుంటాడు, నా భార్య ఏమనుకుంటాడు, నీ దేవుడు ఏమనుకుంటాడు నువ్వు ఆలోచించు. నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావు. ఈ శారీరక సంబంధాల కోసం కాదు నీ జీవం. శారీరక సంబంధం వలన అయితే నువ్వు లోకంలో ఉంటావు. ఇక్కడ ఎందుకు కూర్చుంటావు? ఏమ్మా అయ్యగారు, ఎందుకు కూర్చుంటారు సార్ ఇక్కడ? మీరు పిలవబడ్డారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. Because you are called. That's why you are blessed. Don't share your blessings to unholy people who are not with God. దేవుని రాజ్యంలో లేరు. దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవులకి నీకిచ్చినటువంటి ఆ బహుమానాల్ని, నీకిచ్చినటువంటి గొప్ప విషయాల్ని, దేవుడిచ్చినటువంటి కృపని నువ్వు వృధా చేసుకొని పందుల ముందు వేయొద్దు అంటున్నాడు దేవుడు. దయచేసి సరిగ్గా వినండి. ఈరోజున పోయిన సంవత్సరం నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఈ సంవత్సరం నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? పోయిన సంవత్సరం నువ్వు ఆత్మీయంగా ఎక్కడున్నావు, ఈ సంవత్సరం నువ్వు ఆత్మీయంగా ఎక్కడున్నావు? నువ్వు ఆత్మీయంగా నువ్వు నీ కుటుంబము దేవునికి దగ్గరగా ఉండడం మూలనే నిన్ను ఆశీర్వదించాడు దేవుడు. కష్టము లేకుండా ఒక మహిమ నుండి ఒక మహిమకి తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు అవిధేయతగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాన్ని నువ్వు దేవునితో లేని వారితో పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నావేమో. జాగ్రత్తగా ఉండు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. అది నీ కొడుకు అవని, కూతురు అవని, ఎవరైనా అవని, ఆకలితో చనిపోతుంటే దేవుళ్ళకి రా, దేవుళ్ళకి రా. దేవుడు చూసుకుంటాడు. నేను కాదు నీకు ఇచ్చేది, నేను పోషించాను ఇన్ని సంవత్సరాలు. యువర్ ఫైన్. నా భర్తగా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు, ఫైన్. నా భార్యగా ఇన్ని సంవత్సరాలు ఉన్నావు, ఫైన్. నా తల్లిగా ఇన్ని సంవత్సరాలు ఉన్నావు, ఫైన్. కానీ ఇప్పుడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నన్ను పిలిచాడు. నాతో నువ్వు ఉన్నావు, నువ్వు కూడా రా, నాతో రా, నాతో మోకరించు, నాతో ఆరాధన చెయ్యి. అప్పుడు నా శాలరీలోండి నీకు నేను పస్తులుండి నేను పోషిస్తా. రా. పస్తులించే దేవుడు కాదు. లేదు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉంటే నా ఆశీర్వాదాన్ని నేను నీకు ఎందుకు ఇవ్వాలి? నేను శాపానికి గురి అవ్వాలా? ఇజ్ ఇట్ రైట్? సరిగ్గా అర్థం చేసుకోండి. నా సొంత తలంపులతో నేను మాట్లాడలేదు. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ గాడ్స్ వాయిస్ టుడే. ఇఫ్ యూ వాంట్ టు షేర్ థింగ్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, గర్భగుడిలో నువ్వు తీసి గాన పాపులకు వెచ్చించినట్లయితే శాపానికి గురి అవుతాడు. ఇది కఠినంగా ఉంది, భయంగా ఉంది, ఈ మాటలు సరిగ్గా లేవు. కానీ దేవుని ఖడ్గము, వాక్యము 2 అంచుల ఖడ్గం. అది నీలోకి వస్తున్నప్పుడు నొప్పిగానే ఉండొచ్చేమో, కానీ అది ఎక్కడి వరకు దేన్ని వేరు చేస్తుందంటండి? ములిగిల్ని. ఎస్, ఇట్ కెన్ సపరేట్. ఎందుకంటే లేవనెత్తబడే సంఘంలో నిన్ను స్థిరపరచడానికి ఈ వాక్యం. నిన్ను కూడా తిరిగి వేరుపరచడానికి కాదు, లోకంలో పడేయడానికి కాదు. ఆఖరి రోజుల్లో ఉన్నాం మనం, అర్థం చేసుకోవాలి. దేవునికి అనుకూలమైన జీవితంలోకి మనం వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. మరి అదేవిధంగా పిలుపుకి విధేయత చూపించడం అనేది మనం చూస్తే యెషయా గ్రంథము 6వ అధ్యాయంకి ఒకసారి వెళదాం. అయిపోయింది, నేను ఎక్కువసేపు తీసుకోను. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలోకి వెళ్తే మీరు చదవనక్కర్లేదు. 5 నుండి 8 చూస్తే అక్కడ కూడా
5వ వచనం నుండి మనం చూస్తే, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడిని అంటున్నాడు. తన్ను తాను యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైనటువంటి, అంటే ఈజ్ కన్ఫెసింగ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ గాడ్. నేను పనికి మాలిన వాడిని, లోకంలో ఉన్నాను, అపవిత్రుణ్ణి అని పశ్చాత్తాపడి దేవునికి చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఏమైంది? ఇప్పుడు జరిగిందేంటి? ఒక దూత ఆల్టర్ మీద నుండి ఒక అగ్నికణాన్ని తీసుకొచ్చి పెదవుల మీద కాలుస్తుంది. కాల్చినప్పుడు తన అపవిత్రతను కోల్పోతాడు. శుద్ధులలో ఒకడిగా ఎంచబడినప్పుడు తిరిగి ఒక శబ్దం వినిపిస్తుంది. నేను ఎవరిని పంపించాలని అడుగుతున్నప్పుడు, నేనున్నాను, నన్ను పంపించు అంటాడు. హల్లెలూయా. నువ్వు అపవిత్రంగా ఉన్నంత వరకు పంపించు అన్న మాట నీ హృదయం నుండి బయటికి రాదు. నేను నీకు నిలబడతాను, నీ పరలోక రాజ్యములో నేను బాధ్యత తీసుకుంటానన్న మాట నీకు రానే రాదు. నీ అపవిత్రత నీకు అడ్డం వస్తుంది. నీ పాపము నీకు జెరికో గోడలాగా అడ్డం వస్తుంది. నీ వాగ్దానము చేసినటువంటి విషయాలకు నువ్వు వెళ్ళలేవు. ఎప్పుడైతే నీ అపవిత్రతని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావో, నేను పాపిని, నా తలంపులు పాపము, నా చేష్టలు పాపము, నా జీవితము పాపముతో నిండి ఉంది, నన్ను దీవించు యేసయ్యా, నువ్వేం చేసినా పర్వాలేదు, నన్ను పవిత్రునిగా చేసి నేను ఇంకా ఏమైనా పనికి వస్తే నన్ను వాడుకో అన్నప్పుడు, నేను అదే అడిగాను దేవుణ్ణి. ఇంకా నా వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్న 40 దాటుతున్నాయి, ఒకవేళ ఈ శరీరం పనికి వస్తే వాడుకో అన్నా. నేను నా ఒక్క ప్రార్థనే తెలుసు, అది ఒకటే అడిగాను దేవుణ్ణి. వెంటనే అన్నీ విడిచిరా నాతో అన్నాడు. విడిచి వచ్చాను. ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి అది వస్తానన్నాను. ఈ రోజున దీన్ దయాళ్ నగర్లో మీ ముందు నిల్చోపెట్టాడు. దేవుడు వాడుకుంటున్నాడు. యెషయా అదే అన్నాడు, నేను అపవిత్రుడిని, నా పెదవులు అపవిత్రమైనవి, నీకు నీ రాజ్యానికి పనికిరావు, నీ వాక్యాన్ని నేను పలకలేను, నీ గురించి ప్రకటించలేను, ఈ పెదవులు పనికిరావు అన్నాడు. అపవిత్రమైనటువంటి పెదవులు అన్నప్పుడు ఆ బలిపీఠం నుండి తీసినటువంటి నిప్పు కణ ఆ దేవదూత వచ్చి ఆయన పెదవుల మీద పెట్టినప్పుడు, అపవిత్రత పోయినప్పుడు, అప్పుడు ఆ స్వరం ఆయనకు వినిపిస్తుంది. అప్పుడే ఆ స్వరం ఆయనకి వినిపిస్తుంది. వెంటనే జవాబిస్తాడు, యు సెండ్ మీ, ఐఎమ్ దేర్, నేనున్నాను, నన్ను పంపించు అంటున్నాడు. ఈ రోజున నువ్వు సిద్ధపాటులో ఉన్నావా? అన్నీ వదిలి, తండ్రి నన్ను నువ్వు పంపించు, యేసయ్య నన్ను పంపించు, నేను నిలబడి ఉన్నాను, అన్ని తెగదెంపులు చేసుకొని నేను నిలబడి ఉన్నాను, యేసయ్య నన్ను పంపించు అనడానికి నీ ఆ సిద్ధపాటులో నువ్వు ఉన్నావా? లేదా ఇంకా లింకులు బొంకులు పట్టుకొని కూర్చొని ఉన్నావా? ఒకసారి ఆలోచించు. పిలుపు ఉందని తెలిసిన తర్వాత, నిన్ను పిలిచిన తర్వాత ఇంకా దేనికి ఆలస్యం? దేని గురించి చూస్తున్నావు నువ్వు? ఇంకా అపవిత్రత ఉందా? అది దేవుడు చూసుకుంటాడు. ఆయన అడగలేదు, దేవదూతను అడగలేదు, యెహోవాను అడగలేదు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా అప్పగించుకున్నాడో, నా అపవిత్రమైనటువంటి పెదవులు అన్నప్పుడు దేవదూత అర్పించుకుంటుంది. ఆఖరిగా ఎలీషా జీవితంలో చూసుకున్నప్పుడు, మొదటి రాజులు 19:20-21 చూసుకున్నప్పుడు, ఏలియా వచ్చి పిలుస్తాడు. వచ్చి అతను దున్నుతూ ఉన్నాడు. 12 కాడిలో ఉన్నటువంటి అంత పెద్ద ఆస్తిపరుడు, అన్ని ఎద్దులు ఉన్నాయి, అంత ఆస్తి ఉంది. దున్నుతున్న వాటిని మీద వచ్చి తన దుప్పటి కప్పగానే అభిషేకాన్ని అర్థం చేసుకున్నాడు, నాకు పిలుపు ఉందని. పిలుపు ఉందని తెలియగానే ఏం చేస్తాడు? ఈ పొలం దున్నాలి, ఆల్రెడీ గింజలు కొనేసాను, దున్నుతున్నాను, ఈ పంట వేసేసి అయిన తర్వాత, కోత అయిన తర్వాత వస్తాను వెళ్ళమన్నాడా? లేదంటే ఇంకొక రోజు నాకు టైమే అన్నాడా? లేదా నేను నీతో వచ్చేస్తే మళ్ళీ తిరిగి నేను ఎప్పుడు నా తల్లిదండ్రులు చూసుకుంటానో, ఒక వారం నా తల్లిదండ్రులతో నేను గడిపి వస్తానన్నాడా? లేదా నేను భోంచేసి వస్తానన్నాడా?
లేదా నా బట్టలు ఉతుక్కొని ఇస్త్రీ చేసుకొని వస్తా అన్నాడు. కొంతమంది అంటారు ఎందుకు లేట్ అయిందంటే ఇస్త్రీ వాడు లేట్ చేశాడండి. అమ్మ ఎందుకు రాలేదు యూత్కి? నేను బట్టలు ఉతుక్కుంటున్నానండి. దేవుడు నేను ఉతికినప్పుడు అర్థమవుతుంది. చాలామంది జవాబు చాలా నిర్లక్ష్యమైన జవాబు ఉంటుంది. కొంతమంది నీళ్లు రాలట్లేదంట. ఈరోజే నీళ్ళు వచ్చినాయి, ఆ తర్వాత వస్తాను. నీళ్లు పట్టుకోవాలి. నీళ్లు తాగలేని పరిస్థితికి నువ్వు వెళ్ళిపోతావు ఒకసారి, జాగ్రత్త. నీళ్ళు ఉంటాయి, బిస్లరీ వాటర్ రెడీగా ఉంటుంది, కానీ తాగలేని పరిస్థితి ఉంటుంది, జాగ్రత్త. ఆక్సిజన్ ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులు వస్తున్నాయి, జాగ్రత్త. దేవుడు పిలిచినప్పుడు విధేయత చూపించడం అవసరం. ఎలీషా ఏం చేశాడు? వెంటనే 20 వచనం చదవండి, 19వ అధ్యాయము. అతను ఎడ్లను విడిచి ఏలియా వద్దకు పరిగెత్తి తల్లిదండ్రులను ఒక్కసారి ముద్దు పెట్టుకొని వచ్చి నిన్ను వచ్చి వెంబడిస్తానంటాడు. పోయిరమ్ము, నా వల్ల నీకు ఎటువంటి అభ్యంతరం లేదు, వెళ్ళరా అంటాడు. తర్వాత ఏం చేస్తాడు? వచ్చేటప్పుడు తిరిగి అక్కడ ఒకవేళ సేవ సరిగ్గా లేదనుకో, చందాలు సరిగ్గా లేవనుకో, బహుమానాలు సరిగ్గా లేవనుకో, దశం భాగం సరిగ్గా లేవు, తిరిగి రావచ్చు, మళ్ళీ వచ్చి దున్నుకోవచ్చు. తన వీక్నెస్ తనకు తెలుసు. అందుకని ఏం చేస్తాడు? ఆధారంగా ఉన్న ఆస్తిని, ఎడ్లని వధించి ఆ నాగలితో ఇరక్కొట్టి ఆ చెక్కలతోనే అందరికీ బీఫ్ బిర్యానీ చేసి చక్కగా తినిపించి ఆ గ్రామానికి అంతా తినిపించి ఏలియా వెనకాల వెళ్ళిపోతాడు. అది విధేయత. ఒబీడియంట్ టు యువర్ కాల్, ఇమ్మీడియట్ రెస్పాన్స్. వెంటనే నువ్వు దేవుని స్వరానికి విధేయత చూపించటం, దేవుని వైపు పరిగెత్తడం. నేను 7 సంవత్సరాలు దేవుణ్ణి ఏడిపించాను. నేనేం పరిశుద్ధునేం కాదు. ఇక్కడే వాడుకో, ఎందుకంటే అక్కడ కార్లు ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తుంది, అన్నీ ఉన్నాయి. సో ఆఫ్రికాలోనే వాడుకున్నాను. ఇక్కడ లేదా? ఇక్కడ చర్చిలు లేవా? ఆల్రెడీ నేను చేస్తున్నా పెద్ద చర్చిలో డీకన్గా, ఇక్కడ వాడుకో. సరే ఇక్కడ కదా, జాంబియాలో వాడుకో అని లివింగ్స్టన్కి వెళ్ళిపోయా, విక్టోరియా ఫాల్స్ దగ్గర. చక్కడ ప్రశాంతమైన భూమి కొనేసుకొని అక్కడ కట్టించేసుకుందామని. చూడండి దుర్బుద్ధి ఎలా ఉంటుందో. సుఖాన్ని వదిలి రాలేం, ఐశ్వర్యాన్ని వదిలి రాలేం. కానీ ఎలీషా ఏం చేశాడు? తనకున్న ఐశ్వర్యం, ఎద్దులు, నాగలి విరక్కొట్టాడు, వాటిని వధించాడు, కాల్చాడు, వండాడు, అందరికీ పంచిపెట్టాడు. పద అన్నాడు. ఏమో తిరిగి వస్తే శూన్యం ఉంటుంది, ఇక్కడ ఏముండదు. ఆ భూమి ఎవరో తీసుకొని దున్నుకుంటారు, వాళ్ళది అయిపోతుంది. దున్నుకోవడానికి నాగలు ఉండదు, ఎద్దులు ఉండవు. సో బెటర్ బతికినా క్రీస్తే, చనిపోయినా క్రీస్తే. అందుకనే దేవుడు వదిలి రమ్మన్నాడు నన్ను, అన్నీ వదిలిరా అన్నాడు. అక్కడ ఆస్తులు తెచ్చుకుంటే మళ్ళీ కొమ్ములు మొలుస్తాయి. సుధీర్ అన్నని అన్నాన్ని పిలవకుండా ఏంట్రా అనేవాడిని కదా. నేను సుధీర్ ఏంట్రా బాబాయ్ అని పిలిచేవాడిని. ఇప్పుడు అన్నాన్ని పిలుస్తున్నాను. ఎందుకంటే ఆ విధేయత చూపించాడు, అది నేర్పించాడు దేవుడు. నీ దగ్గర ఏం లేనప్పుడే, ఆ కొమ్ములు విరిగిపోయినప్పుడే నిన్ను నువ్వు తగ్గించుకోవడం నేర్చుకుంటారు పరలోక రాజ్యంలో. నిన్ను నువ్వు తగ్గించుకొని అన్నీ వదిలేసేసి నువ్వు వెంబడించినప్పుడే నువ్వు మహిమను చూడగలుగుతావు, వెలుగును చూడగలుగుతావు, పరలోక రాజ్యానికి పనికొచ్చే పనిముట్టుగా ఉంటావు. నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు? ఈరోజు దేవుడు అడిగేది, నా పిలుపుకి ఎంత దగ్గరగా ఉన్నావు? నా పిలుపుని వినే అంత దగ్గరగా, మందస్సం దగ్గరగా ఉన్నావా? బలిపీఠానికి దగ్గరగా ఉన్నావా? బలిపీఠంగా దూరంగా ఉన్నా? నేను పిలుస్తున్నా వినపడనటువంటి దూరంలో ఉన్నావా? నువ్వు చెవులు శుభ్రంగా ఉన్నాయా? వినే అంత శుభ్రంగా ఉన్నాయా? లేదా గులిపి పట్టేసేసి మూసుకుపోయి ఉన్నాయా? లౌకికమైనటువంటి విషయాలతో. దేవుడు నిన్ను నన్ను ఈరోజు ఆఖరిసారిగా పిలుస్తున్నాడేమో. దేవుడు ఈరోజు మనకు నేర్పించింది ఏంటంటే, పిలవగానే విధేయత చూపించి, ప్రతి వారికి పిలుపు ఉంది, పిలుపుకి తగిన జీవితాన్ని జీవించమని, పిలుపుకి విధేయత చూపించమని, ఆయన నీకు ఇచ్చిన ఆశీర్వాదము పందులతో పంచుకోవద్దని. ఈ 3 విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు, నీతో కూడా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా నీ ఆశీర్వాదాన్ని
ఏమో నా కొడుకులు ఏమనుకుంటారో, నా తల్లి ఏమనుకుంటుందో, నా భర్త ఏమనుకుంటాడో, నా భార్య ఏమనుకుంటాడని ఇక్కడ బలిపీఠం నుండి తీసుకొని వెళ్ళిన ఆ ఆశీర్వాదాన్ని నువ్వు ఇంకొకరితో పంచుకోవద్దు. కష్టంగా ఉంటుంది. ఇటువంటి వాక్యం విన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. నేను ఫలానా చోటుకి వెళ్తే ఎంత చక్కగా ఉంటుంది, మాధుర్యంగా ఉంటుంది అక్కడ వాక్యం. ఆ పాస్టర్ గారు నవ్విస్తారు, నన్ను చాలా నవ్విస్తారు. పొట్ట పట్టుకొని బయటకు వస్తాం. మళ్ళీ అక్కడ వాక్యం అయిపోయిన బిర్యానీ పెడుతున్నారంట. ఈయన దగ్గరకు వస్తే తలకాయ నొప్పి ఎప్పుడు గుచ్చి గుచ్చి చంపేస్తాడు. కానీ నేనేం చంపట్లేదమ్మా, ఉన్న వాక్యాన్ని చెప్తున్నాను అంతే. వాక్యంలో లేదని చెప్తే లేచి నిలబడి అయ్యగారు వాక్యంలో ఎక్కడుందో చూపించాను. అందుకనే రిఫరెన్స్ రాసుకొని మరీను ఆ రిఫరెన్స్ మర్చిపోతానని జాగ్రత్త. ఇక్కడికి నా పక్కనున్న పేపర్లో రిఫరెన్స్ తప్ప నోట్స్ లేదు. ఈ వయసులో ఒకవేళ మర్చిపోవచ్చేమో దేవుడు మాట్లాడిన రిఫరెన్స్. భువనేశ్వరి చాలా సీరియస్గా చూపిస్తుంది. నన్ను ఒక మహిమ నుండి దేవుడు ఇంకో మహిమ తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు నా భర్తకు పెట్టాలా లేదా, నా కొడుకు పెట్టి చాలా తీక్షణంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత పెట్టకపోతే తన్నేసి వెళ్ళిపోతాడేమో. క్రీస్తు నీతో ఉన్నప్పుడు అన్నీ నీ దగ్గరకు వస్తాయి. ఈ దేవుడు నీ దగ్గర నుండి వెళ్ళిపోతే అన్నీ వెళ్ళిపోతాయి. నీ దేవుడు ఏమనుకుంటాడో ఆలోచించాలి. ఆయన్ని సంతోషపెట్టే క్రైస్తవుడిగా ఉంటున్నావా, ఆయన్ని దుఃఖపెట్టే క్రైస్తవుడిగా ఉంటున్నావా? ఇదే ఆఖరి మాట దేవుడు అడిగేది. హల్లెలూయా. ఆర్ యు వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ టు రిసీవ్ ఆర్ నాట్? హల్లెలూయా. దేవునికి వందనాలు. దేవుడు ఈరోజు మాట్లాడినటువంటి చక్కని మాటలకి దేవునికి మహిమ, దేవునికి ఘనత చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.